ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అదేవిధంగా ఆర్పీఎఫ్కు సంబంధించినటువంటి ఎగ్జామ్లో మనకు రీసెంట్గా జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల గురించి అయితే కంపల్సరీ మనకి 1 లేదా 2 బిట్లు అడిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ యొక్క 5 రాష్ట్రాల ఎన్నికల గురించి, అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది, నూతనంగా ఏర్పడినటువంటి సీఎంస్ ఎవరు అనే వాటి గురించి అయితే మనం క్లియర్ కట్గా అయితే మాట్లాడుకుందాం. మనకు ఏ వేలో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి దాని గురించి కూడా నేను మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా ఇంకా ఎవరైతే జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్లో కోర్సు తీసుకోలేరో ఎస్ఎస్సి జీడీకి కానివ్వండి, అదేవిధంగా ఆర్పీఎఫ్కి కానివ్వండి, వీలైనంత తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. ఈ రోజు డేట్ వచ్చేసి December 16. ఇంకా లేట్ అయితే కనుక మనకు ఎగ్జామ్ అనేది దగ్గర పడుతుంది. అందులో నేను రీసెంట్గా ఇంకా కొత్త కంటెంట్ కూడా యాడ్ చేయడం అయితే జరిగింది. అది 40 డేస్లో మీ సబ్జెక్టు మొత్తాన్ని ఆల్మోస్ట్ 80% సబ్జెక్టు మొత్తం కవర్ అయిపోతుంది. అందులో మీకు ఫ్రీ కొన్ని వీడియోస్ కూడా ఉంటాయి. అది ఓపెన్ చేసి అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో మిస్ చేసుకోకండి. మీకు అక్కడ మార్క్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా మీకు అందులో లభిస్తాయి అన్నమాట. అందులో ఇంపార్టెంట్ టాపిక్స్లో సమ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అది కూడా పెట్టారు. అందులో మీకు 40 వీడియోలు ఉన్నప్పటికీ 40 వీడియోలు ఆల్మోస్ట్ మీ చేతిలో దాదాపు ఒక 50 నుంచి 90 మార్కుల వరకు అయితే మీ చేతిలో అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ వీడియోస్ని అదేవిధంగా ఈ కోర్స్ని తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. 6 months వ్యాలిడిటీ వచ్చేసి ₹999, 1 year వ్యాలిడిటీ వచ్చేసి ₹1,500 అయితే మీకు కోర్స్ అవైలబుల్ ఉంది. మీరు చెక్ చేసుకోండి. ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి కంటెంట్ అయితే మీకు ఎవరు ఇయర్ ఒకసారి చెక్ చేసుకొని కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా 60 డేస్కి సంబంధించినటువంటి మార్క్ టెస్ట్ యొక్క ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. ఆ యొక్క ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి. మీరు వీలైతే తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. ఆ 60 డేస్ స్టడీ ప్లాన్ గురించి మీకు ఏం తెలియకపోతే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీడియో కంపల్సరీ అయితే చూడండి. ఇంకా కోర్సు తీసుకోకపోతే వీలైనంత తొందరగా కోర్స్ అయితే తీసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చూడండి. అక్కడ కోర్సు కనుక మీకు నచ్చితేనే కొన్ని వీడియోస్ ఓపెన్ అయి ఉంటాయి. కొన్ని వీడియోస్ మీకు ఓపెన్ అయితే చూడండి. చూస్తే మీకు నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. అదేవిధంగా మీకు ఏమైనా టెక్నికల్గా డౌట్ వస్తే కనుక కోర్సు తీసుకోవడంలో ఇక్కడ స్క్రీన్ మీద అనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేసి కూడా అడగండి. వాళ్ళు మీకు క్లారిటీ అయితే ఇస్తారు. సో మరి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంది అని ముఖ్యమైన రాజకీయాల గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా చూసుకున్నట్టయితే రాజస్థాన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క రాజస్థాన్ గురించి చూసుకున్నట్టయితే మొత్తంగా రాజస్థాన్ స్థానాలు ఎన్ని అడిగే అవకాశాలు ఉంటాయి. సో ఈ యొక్క రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని చూసుకున్నట్టయితే 200 స్థానాలు అయితే ఉంటాయి. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త ఏనండి, మీకు అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని కూడా అడిగే అవకాశం అయితే ఉంటుంది. రాజస్థాన్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 200 అని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా ఈ యొక్క రాజస్థాన్కి కొత్తగా ఉన్నటువంటి సీఎం ఎవరు అని చూసుకున్నట్టయితే భజన్ లాల్ శర్మ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఇక్కడ స్క్రీన్ మీద నేను అతని ఫోటో కూడా చూస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. అతని నేమ్ భజన్ లాల్ శర్మ. ఏ పార్టీ విన్ అయిందని చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీ విన్ అయింది. సో బీజేపీ పార్టీకి మొత్తంగా ఎన్ని సీట్లు వచ్చాయంటే 115 సీట్లు వచ్చాయి. సో దాని తర్వాత నెక్స్ట్ ఉన్నది ఏంటంటే కాంగ్రెస్ అన్నమాట. మనకి ఓట్ల శాతం కూడా ఇంపార్టెంట్. ఈ యొక్క కానిస్టేబుల్ లెవెల్ ఇంత డెప్త్ క్వశ్చన్ అయితే అడగడు. కానిస్టేబుల్ లెవెల్ అడిగే క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే మొత్తంగా ఎన్ని స్థానాలు ఉన్నాయని అడగచ్చు. ఎన్ని స్థానాలు? 200 స్థానాలు. నూతనంగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని అడగచ్చు. ఎవరు? భజన్ లాల్ శర్మ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఒక్కొక్కసారి ఎంత శాతం వచ్చిందని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వీటి మీద కూడా కొద్దిగా ఫోకస్ అయితే చేయండి. అదేవిధంగా నెక్స్ట్ మధ్యప్రదేశ్ గురించి అయితే మాట్లాడుకుందాం. మధ్యప్రదేశ్ గురించి చూసుకున్నట్లయితే టోటల్గా మధ్యప్రదేశ్లో 230 అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి. అందులో ఎక్కువ మొత్తంలో అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే మధ్యప్రదేశ్ అని మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క మధ్యప్రదేశ్లో టోటల్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 230 అని చెప్పేసి మర్చిపోకండి. అదేవిధంగా ప్రజెంట్ అక్కడ కొత్తగా ఏర్పడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అని చూసుకున్నట్లయితే మధ్యప్రదేశ్లో మోహన్ యాదవ్ అని చెప్పేసి మర్చిపోకండి. మధ్యప్రదేశ్ మోహన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. మామో ఈ రకంగా అయితే గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. టోటల్ అసెంబ్లీ స్థానాలు 230. ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీనే. టోటల్గా వీళ్ళకు ఓట్ల శాతం 48% వచ్చింది. దీని తర్వాత నెక్స్ట్ కాంగ్రెస్ అయితే ఉంది. వాళ్ళకి వచ్చినటువంటి ఓట్ల శాతం 40 మాత్రమే. ఇదొక విషయంతో గమనించండి. ఇక్కడ సీట్లు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని గెలిచారని చెప్పేసి అయితే జాగ్రత్తగా చెక్ అయితే చేసుకోండి. బీజేపీ 163, కాంగ్రెస్ 66 ఈ యొక్క స్థానాల్లో విజయం సాధించడం అయితే జరిగిందనమాట. మళ్ళీ చెప్తున్నా వినండి. మధ్యప్రదేశ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు 230. మధ్యప్రదేశ్ యొక్క నూతన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఇవి 2 మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి పక్కా గుర్తుంచుకోవాలి. ఇక దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఛత్తీస్గఢ్ అన్నమాట. ఈ యొక్క ఛత్తీస్గఢ్లో మొత్తం స్థానాలు 90. గమనించాలి, 90. అయితే
ఇక్కడ కూడా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా బీజేపీనే. బీజేపీకి మొత్తంగా 54 సీట్లు వచ్చాయి, 46% ఓట్లు వచ్చింది. కాంగ్రెస్కి వచ్చేసి 35 సీట్లు వచ్చాయి, అదేవిధంగా 42.23% ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓట్ల శాతం కొన్నిసార్లు ఎన్ని సీట్లు అడగకపోయినా ఓట్ల శాతం కూడా అడగవచ్చు, కానిస్టేబుల్ లెవెల్ అడగకపోవచ్చు. బట్ మీకు ఒక విషయం అయితే చెప్తున్నా, అదొక విషయం అయితే గమనించండి, ఓకేనా. ఛత్తీస్గఢ్లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 90. అదేవిధంగా అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ బీజేపీ. అదేవిధంగా ఛత్తీస్గఢ్ యొక్క నూతన ముఖ్యమంత్రి ఎవరు అంటే కనుక విష్ణు డియో సాయి అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. విష్ణు డియో సాయి, విష్ణు అని చెప్పేసి మర్చిపోకండి, ఓకేనా. ఛత్తీస్గఢ్ విష్ణు ఇలానే గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా. అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా ఈ యొక్క బీజేపీని అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిజోరాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని అంటే 40 అసెంబ్లీ స్థానాలు అయితే ఉంటాయి. ఈ యొక్క 40 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏది అంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి పార్టీ జెడ్పీఎం అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఈ యొక్క జెడ్పీఎం పార్టీ అనేది అక్కడ అధికారంలోకి వచ్చింది. మొత్తంగా 40 సీట్లు ఉంటే అందులో 27 సీట్లు అయితే వీళ్ళు సాధించారు. ఓట్ల శాతం కూడా 38% అయితే వీళ్ళకి వచ్చింది. దాని తర్వాత ఎంఎన్ఎఫ్ అని చెప్పేసి ఇవన్నీ అక్కడ స్టేట్లో ఉన్నటువంటి పార్టీలు అన్నమాట. దాని తర్వాత బీజేపీ, కాంగ్రెస్ అని చెప్పేసి ఒకరు ఒక సీట్ని అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కాంగ్రెస్కి ఒకటే సీట్ వచ్చినప్పటికీ అత్యధికంగా ఇక్కడ వాళ్ళకు ఓట్ల శాతం అయితే వచ్చింది. 21% ఓట్ల శాతం అయితే వచ్చింది. అంటే ఒకటే గెలిచినప్పటికీ భారీ మెజారిటీతో వాళ్ళు అక్కడ గెలిచారు కాబట్టి ఓట్ల శాతం ఇక్కడ ఎక్కువ ఉందని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఇక మళ్ళీ చెప్తున్న జాగ్రత్త వినండి. మిజోరాంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 40 ఉన్నాయి. అదేవిధంగా మిజోరాంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ జెడ్పీఎం పార్టీ. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నూతన ముఖ్యమంత్రి ఎవరు అంటే లాల్దు హోమా అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. లాల్దు హోమా ఇతను అక్కడ నూతనంగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి అన్నమాట. స్క్రీన్ మీద అతని ఫోటో కూడా చూస్తున్నాను. సో ప్రజెంట్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారము, అదేవిధంగా వాటి గురించి అయితే మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ తెలంగాణ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇది తెలంగాణ, ఏపీ వాళ్ళకైతే కొంచెం ఇంపార్టెంటే. సో ఇక్కడ మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని చూసుకున్నట్టయితే 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, ఓకేనా. 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఏదంటే కాంగ్రెస్ వచ్చింది. ఈ కాంగ్రెస్కి మొత్తంగా ఈ యొక్క 119 స్థానాలలో 64 సీట్లు అయితే వాళ్ళకి వచ్చాయి. దాని తర్వాత బీఆర్ఎస్ ఉంది, అక్కడ వాళ్ళకి 39 సీట్లు వచ్చాయి. ఓట్ల శాతం ఇంపార్టెంట్ కాబట్టి 39% కాంగ్రెస్కి వచ్చింది. 39.40 అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. బీఆర్ఎస్కి వచ్చేసి 37.35 అయితే వచ్చింది. తర్వాత బీజేపీ అని, ఎంఐఎం అని, సిపిఐ అని చెప్పేసి తర్వాత అయితే ఉన్నాయి. ఈ రకంగా అయితే గుర్తుంచుకోండి. ఇక తెలంగాణకు వచ్చినటువంటి నూతన ముఖ్యమంత్రి మీకు తెలిసిందే రేవంత్ రెడ్డి, ఓకేనా. సో ప్రజెంట్ చూసుకున్నట్టు తెలంగాణకి 2వ ముఖ్యమంత్రి అతనే. మళ్ళీ చెప్తున్న జాగ్రత్త ఉండండి. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. అదేవిధంగా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్. దాంతోపాటు అక్కడ నూతనంగా ఏర్పడ్డటువంటి సీఎం ఎవరు అంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాత్రం మర్చిపోకండి. ఇది ప్రజెంట్ మనకు 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలు. అదేవిధంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడిగేటటువంటి క్వశ్చన్స్ మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే తొందరగా జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ఎన్నో రకాల టెస్టులు అదేవిధంగా ఫ్రీగా మీకు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే. దాంతోపాటు ఇంకా కోర్సు తీసుకోకపోతే కనుక మీరు కంపల్సరీ కోర్స్ అయితే తీసుకోవాల్సిందే. మీకు ఒకవేళ డౌట్ ఉంటే కనుక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ నేను మీకు ఒక ఓల్డ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది, అందులో వీడియోస్ అయితే చూడండి. మీకు కొన్ని వీడియోస్ ఓపెన్ అయితే మీకు చాలా క్లారిటీ వస్తుంది. అందులో కనుక చెప్తూనే ఉండండి 50 నుంచి 90 మార్కుల లోపు క్వశ్చన్స్ అన్ని మీకు అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి. అది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. విత్ ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ మొత్తం కవర్ అయితే చేశాము. సో ఈ రకంగా అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు వాట్సాప్ గ్రూప్లో అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే అవ్వండి. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏది కూడా మిస్ అవుద్దు అనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్కి టచ్లో అయితే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.